ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అప్పులిచ్చి ఆదుకుంటే తప్ప బండి ముందుకు నడవని పరిస్థితి. అయినా భారత్తో యుద్ధానికి సిద్ధం అంటూ పాకిస్తాన్ ప్రగల్భాలు పలుకుతోంది. ఇటీవల ప్రపంచ బ్యాంక్ మిత్ర దేశాలు ఆదుకోవడంతో దివాళా ముప్పు నుండి తప్పించుకున్న పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోకపోగా భారత్తో యుద్ధానికి దిగుతానంటోంది. ఒకవేళ భారత్తో యుద్ధానికి దిగితే తినడానికి పాక్కు తిండి, తాగడానికి నీళ్లు, కట్టుకోవడానికి బట్టలు కూడా దొరకని పరిస్థితికి వెళుతుందా? అసలు పాక్లో యుద్ధం కారణంగా ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి? భారత్ పాక్ల మధ్య పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ బహిరంగంగానే బెదిరింపులకు దిగారు. 130 అణ్వాయుధాలు కేవలం భారత్ కోసమే ఉంచామని హెచ్చరిస్తున్నారు. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేస్తే యుద్ధానికి సిద్ధం కావాలని బెదిరించారు. తమ దగ్గర ఉన్న క్షిపణుల ప్రదర్శనకు కాదు, దేశవ్యాప్తంగా అణ్వాయుధాలు ఎక్కడ ఉంచామో ఎవరికీ తెలియదు. మళ్లీ చెబుతున్నా బాలిస్టిక్ క్షిపణులు భారత్పై లక్ష్యంగా ఉన్నాయని హెచ్చరించారు. రెచ్చగొడితే దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. బహిరంగంగానే భారత్పై బెదిరింపు వ్యాఖ్యలు చేశారు అబ్బాసీ. గగనతనాన్ని పాకిస్తాన్ మూసేసరికి భారత్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఇదిలాగే కొనసాగితే కొన్ని రోజుల్లోనే విమానాలు, సంస్థలు దివాలా తీస్తాయని అబ్బాసీ ఎత్తి చూపారు. పహల్గామ్ ఉగ్రదాడి కేవలం భారత్ వైఫల్యం వల్లే జరిగిందని, అనవసరంగా పాకిస్తాన్పై నిందలు మోపుతున్నారని ఆయన ఆరోపించారు. భారత్ తీసుకునే ఏ నిర్ణయానికైనా ఇస్లామాబాద్ ధీటుగా చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉందని నొక్కి చెప్పారు. ఇప్పటికే హఫీజ్ నోటుకొచ్చినట్టు మాట్లాడారు. సింధు జలాలను నిలిపేస్తే నరేంద్ర మోడీ ఊపిరి ఆపేస్తామని గతంలోనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీటికి తోడు పాక్ మంత్రులు, లీడర్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగుతున్నారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బాలావోల్ భుట్టో కూడా పహల్గామ్ ఉగ్రదాడికి పాక్ను దోషిగా చేస్తున్నారని ఆరోపించారు. తమ నిస్సహాయతను కప్పిపుచ్చుకోవడానికి సింధు జలాలు నిలిపేశారు. ఆ నదిలో నీళ్లు పారాలి, లేదంటే వారి నెత్తురు పారుతుందని భుట్టో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర గడ్డుకాలాన్ని ఎదుర్కొంది. కరోనా తర్వాత పాక్ పరిస్థితి మరింత దిగజారింది. పాలనా వైఫల్యాలు, సైనిక జోక్యం, సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధానాలు ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీశాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో రాజకీయ అనిశ్చితి, బలూచిస్తాన్లో తిరుగుబాట్లు దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టాయి. 2023 వేసవి నాటికే దేశం దివాలా తీసే పరిస్థితికి చేరుకుంది. విదేశీ మానక నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో టీ తాగడం తగ్గించాలంటూ దేశ ప్రజలకు అప్పటి మంత్రి అహాన్స్ ఇక్బాల్ విజ్ఞప్తి చేశారు. టీ పొడి దిగుమతి కోసం చేసే విదేశీ మారక నిల్వలు ఖర్చును తగ్గించడానికి ఆయన విజ్ఞప్తి చేశారు. గతేడాది మే నెలలో ద్రవ్యోల్బణం 38.5% చేరగా వృద్ధి రేటు ప్రతికూలంగా మారింది. వడ్డీ రేట్లు 22% ఎగబాకాయి. విదేశీ మారక నిల్వలు కేవలం $3.7 బిలియన్ పడిపోయాయి. ఉగ్రదాడికి నిధులు సమకూరుస్తున్న ఆరోపణలతో దాదాపు 5 ఏళ్ల పాటు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్టులో ఉండటం వల్ల అంతర్జాతీయ రుణాలు పొందడం కూడా కష్టతరమైంది. జీడీపీకి అప్పు నిష్పత్తి 70%కే చేరడంతో ప్రభుత్వ ఆదాయంలో 40 నుంచి 50% వడ్డీల చెల్లింపులకే సరిపోయింది. దివాలా అంచున ఉన్న పాకిస్తాన్ను అంతర్జాతీయ ద్రవ్యనిధి అందించిన $3 బిలియన్ స్వల్పకాలిక ఆర్థిక ప్యాకేజీ గట్టెక్కించింది. చిరకాల మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, చైనాలు బిలియన్ల డాలర్ల రుణాలను పునరుద్ధరించడం కొంత ఊరటనిచ్చింది. ఇటీవల ఐఎంఎఫ్తో పాకిస్తాన్ స్వల్పకాలిక రుణం కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 28 నెలల కాల పరిమితితో పాకిస్తాన్కు $1.3 బిలియన్ ఇచ్చేందుకు ఐఎంఎఫ్ సూత్రప్రాయంగా అంగీకరించింది. వాతావరణ మార్పులను తట్టుకునేందుకు ఉద్దేశించిన ఈ రుణ కార్యక్రమానికి బోర్డు ఆమోదం లభించాల్సి ఉంది. ఇది కాకుండా ప్రస్తుతం కొనసాగుతున్న $7 బిలియన్ బెయిలౌట్ కార్యక్రమంలో భాగంగా మరో $1 బిలియన్ విడుదలయ్యే అవకాశం ఉంది. గత 18 నెలల్లో పాకిస్తాన్ స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని పునరుద్ధరించడంలోనూ పురోగతి సాధించలేదని ఐఎంఎఫ్ పేర్కొంది. ఫిబ్రవరిలో ఫిచ్ రేటింగ్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు కొంత మెరుగుపడినప్పటికీ రాబోయే సంవత్సరంలో విదేశీ నిధులు అవసరాలు గణనీయంగానే ఉంటాయని అంచనా వేసింది. 2025 ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ $22 బిలియన్ పైగా విదేశీ రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉందని తెలిపింది. ఇటీవల ప్రపంచ బ్యాంక్ కూడా పాకిస్తాన్ జీడీపీ వృద్ధి అంచనాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2.7%కి తగ్గించింది. కఠినమైన ద్రవ్య, ఆర్థిక విధానాల కారణంగా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి కొనసాగుతోంది.
ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే పాకిస్తాన్ అనేక సంస్కరణలను అమలు చేయాల్సి ఉంది. అయితే పాలక వర్గంలోని రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఈ సంస్కరణల అమలు తరచూ నెమ్మదిస్తోంది. తమ దేశం $7 బిలియన్ బెయిలౌట్ కార్యక్రమం కింద సంస్కరణల మార్గంలోనే కొనసాగుతుందని ఆర్థిక మంత్రి మహమ్మద్ ఔరంగజేబు ఇటీవల IMFకు హామీ ఇచ్చారు. మరోవైపు భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేస్తే పాకిస్తాన్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇటువంటి క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో పూర్తిగా రుణాలపై ఆధారపడి IMF నిర్దేశించిన సంస్కరణలను అమలు చేయడానికి ఇబ్బంది పడుతున్న పాకిస్తాన్ భారత్తో సైనిక ఘర్షణకు దిగడం ఆత్మహత్య సదృశ్యమే అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీపై సైనిక అణిచివేత, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాల్లో తిరుగుబాట్లను అరికట్టడంలో వైఫల్యం కారణంగా తగ్గిన ప్రజాదరణను తిరిగి పొందేందుకు పాకిస్తాన్ సైనిక నాయకత్వం కశ్మీర్ అంశాన్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనప్పటికీ ప్రస్తుత ఆర్థిక దుస్థితిలో యుద్ధానికి దిగడం పాకిస్తాన్కి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇలాంటి పరిస్థితుల్లోనే పహల్గామ్ ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇప్పటికే ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణమైనా యుద్ధం ప్రారంభం కావచ్చన్న వార్తలు పాకిస్తాన్ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పాకిస్తాన్ ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఆహార ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. లక్షలాది మంది పూట గడవడం కోసం ఇబ్బంది పడుతున్నారు. అసలు పాక్లో ధరలు మామూలుగా లేవు. కిలో చికెన్ ధర 800గా ఉంది. బియ్యం ధర కిలో 340. గుడ్లు, పాలు వంటి ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. గుడ్లు ధర డజనుకు $332, పాలు లీటరుకు 224గా ఉంది. ఇక కిలో టమాటా 150గా ఉంది. వాస్తవానికి జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి ముందు ఈ ధరలు ప్రస్తుతాంతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏ క్షణంలో అయినా భారత్తో యుద్ధం ప్రారంభం కావచ్చిన ఊహాగానాలతో ద్రవ్యోల్బణం మరింతగా పెరిగిపోయింది. ఆహార అభద్రత కారణంగా 10 మిలియన్లకు పైగా ప్రజలు ఆకలితో అలమటించే ప్రమాదం ఉన్నందున పాకిస్తాన్ ఆర్థిక దృక్పథం నిరాశాజనకంగా ఉంది. అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న పాకిస్తాన్ భారత్తో సైనిక ఘర్షణకు భరించగలదా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య ఇప్పటికే దెబ్బతిన్న సంబంధాలు మరింత తీవ్రతరం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1 కోటి మందికి పైగా పాకిస్తానీలు ఆకలితో అలమటించే ప్రమాదం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైతే మాత్రం పాక్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుందని చెప్పడానికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. వీటితో పాటు పాకిస్తాన్లో మరో సంక్షోభం మొదలైంది. జనం రోడ్ల మీద ట్రక్కులు వదిలేస్తున్నారు. సింధు నదిపై వివాదాస్పద కాలువ ప్రాజెక్టు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు సింధులోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ను స్తంభింపజేశాయి. వేలాది ట్రక్కులు రోడ్ల మీదే చిక్కుకుపోయాయి. దీంతో ముడి పదార్థాల కొరత ఏర్పడి తయారీదారులు ఉత్పత్తి నిలిపేశారు. రాబోయే సంక్షోభం గురించి పోర్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నిరసనకారులను చెదరగొట్టడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేదు. సింధులోని అనేక ప్రాంతాల్లో జాతీయ రహదారులను దిగ్బంధించారు. దీంతో సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రతిపాదిత కాలువ ప్రాజెక్టును అధికారికంగా రద్దు చేసే వరకు ధర్నాలు కొనసాగిస్తామని జాతీయవాద పార్టీలు, న్యాయవాదులు, పౌర సమాజ సంఘాలు, నిరసనకారులు ప్రతిజ్ఞ చేశారు. ప్రాజెక్టును వాయిదా వేస్తామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ నిరసనలు ఆగడం లేదు. నివేదికల ప్రకారం కాంద్కోట్, కాశ్మీర్, ఘోట్కి, సుక్కూర్, ఖైర్పూర్ జిల్లాల్లో వేలాది భారీ వాహనాలు పొడవైన క్యూల్లో చిక్కుకున్నాయి. రోడ్లను ఖాళీ చేయాలని ప్రభుత్వం నిరసనకారులకు పిలుపునిచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పాకిస్తాన్ ఆర్థిక స్థితి కొన్నేళ్లుగా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంది. 1960, 1970లలో పాక్ దక్షిణాసియాలోని ధనిక దేశంగా పరిగణించబడింది. కానీ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆర్థిక వృద్ధి క్రమక్రమంగా క్షీణించింది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడానికి ఎన్నో కారణాలున్నాయి. సైనిక నియంతలు, ఉగ్రవాదాన్ని పోషించడం, భారత్తో ఘర్షణ, ఖరీదైన ఆయుధాల పోటీ, దుష్పరిపాలన వంటివి పాక్ ఆర్థిక మాంద్యాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. సరిగ్గా కోవిడ్ కూడా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించింది. 2023లో తీవ్ర ప్రతికూల ఆర్థిక వ్యవస్థను ఎదుర్కొన్న పాక్ ద్రవ్యోల్బణం 38.5% చేరింది. విదేశీ మారక నిల్వలు $370 కోట్ల పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ యుద్ధానికి దిగితే పెను విపత్తు కొని తెచ్చుకున్నట్లే అని విశ్లేషకులు చెప్తున్నారు.